గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు వీడియో చేయడానికి ఈరోజు ఇప్పుడు తీరింది. పైకి స్నేహం, లోపల ద్వేషం. నేటి సమాజం అంతా ఇలాగే నడుస్తుంది. స్నేహం ఎప్పుడు? నీతో అవసరం ఉన్నప్పుడు. మరి ద్వేషం ఎప్పుడు? నువ్వు వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు, ఉపయోగపడినప్పుడు. బహుశా నువ్వు అందరికి ఉపయోగపడేటప్పుడు అందరూ నీతో స్నేహంగానే మాట్లాడతారు, అవసరానికి తగ్గట్టు ప్రేమగానే మాట్లాడతారు. ఇంక అంతా నువ్వేనంటారు. ఇంక నీ అవసరం తీరిపోయిన మరుక్షణం నువ్వెవరో నేనెవరో. నువ్వు ఎన్ని సంవత్సరాలు వాళ్ళతో స్నేహం చేసావు, ఎన్ని సంవత్సరాలు నీ యొక్క సేవలను ఉపయోగించావు, అవి ఎవ్వరికి అవసరం లేదండి. మనం రాజకీయ నాయకుల విషయంలో చూస్తుంటాం కదా, ఎప్పుడైతే పదవి కోల్పోతారో ఇటు పక్క వాళ్ళందరూ అటు పక్కకు వెళ్తారు. అది వాస్తవంగా ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే జరిగింది. మీరు అనుకుంటారు ఇవాళ మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మన పక్కన ఉంటే ఆపద సమయంలో వీళ్ళు నిజంగా నాకు సపోర్ట్గా ఉంటారు, నాకు స్నేహంగా ఉంటారు, నాకు మద్దతుగా నిలుస్తారు అని మీరు పిచ్చి భ్రమలో పడతారు. మీకు కష్టాలు భగవంతుడు ఎందుకు ఇస్తాడంటే ఇలాంటి మేకవన్య పులుల రూపాలను చూడటానికి మీకు కష్టాలు ఇస్తారు. మీరు నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాను అందరికీ, డబ్బు ఒక్కటే మీకు అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మనుషులు ముఖ్యం అంటారు, మనుషులు ఏం ముఖ్యం చెప్పండి? నీ పరిస్థితి బాగున్నప్పుడు నీ అమ్మటి నడుస్తారు నీతో అవసరం ఉన్నప్పుడు. నీ పరిస్థితి బాగలేదు, నీకు అనుకోని కష్టాలు వచ్చినాయి, లేక అనుకోని ఆటంకాలు వచ్చినాయి, నీ మీద అనుకోనటువంటి లేనిపోయి నిందారోపణలు జరిగినాయి. ఆ టైంలో వీళ్ళు బయటుండి నీకు శత్రువు కన్నా ఇంకా భయంకరంగా ఉంటారు వీళ్ళు. నీ మీద డైరెక్ట్గా ఎదురు దాడి చేసిన శత్రువు కన్నా కూడా నీ పక్కన స్నేహం నటిస్తా మేకల్లాగా ఉన్న వాళ్ళు ఒకసారి పులులై నీ వెనక రాళ్ళు వేయటం మొదలు పెడతారు. అంత దుర్మార్గంగా, అంత భయంకరంగా ఉంటారు. అందుకని ఎవరిని నమ్మకాకండి. నమ్మారంటే నిలువున మునుగుతారు. ఈరోజు మీతో అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు మాట విధానం ఒక రకంగా ఉంటుంది, అవసరం గడిచిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా సరే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మీకు అర్థం కాదు. నేను 1998లో మా బాబాయ్ దగ్గర నుంచి మానుకున్నప్పుడు అప్పుడు దాకా అందరూ ఎంతో నాతో మంచిగా మాట్లాడిన వాళ్ళు ఇంకా ఇతను వాళ్ళ బాబాయ్ దగ్గర మానుకున్నారు, ఇతనితో మనకు అవసరం లేదని ముఖం పక్కగా తిప్పుకున్నారు, ఒంటరిని అయిపోయారు. అప్పుడు కొంత జీవిత సత్యాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు 2025లో కూడా అదే పరిస్థితి జరిగింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు మంచిగా జీవించావు అనేది ఎవరికి అవసరం లేదు. నీకు ప్రతి ఒక్కటి రూపాయితోటే ఈరోజు పని. నువ్వెంత ఉపయోగపడ్డావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు మంచిగా జీవించావు, నువ్వు 25, 26, 27 సంవత్సరాలు నువ్వు మంచిగా జీవించినా నీ పేరు పొరపాటున ఒక నిందొచ్చి ఏదైనా చిన్న గొడవ జరిగిందంటే అది నిజం చేసేస్తారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిజం చేసేస్తారు. అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు ముదుర్లు, అబ్బో మనం ఏమనుకున్నామని చెప్పి. వాళ్ళకి ఎందుకు అలా మీ మీద అంత కోపం ఉంటుందంటే మీరు ఎవరికి లొంగకపోవడం, మీ అంతటి మీ పని మీరు చేసుకోకపోవడం, నిజాయితీగా జీవించటం మిగతా వాళ్ళకి నచ్చదు. నిజాయితీ మాట కఠినంగా ఉంటుంది కదా, అది నచ్చదు. అది నచ్చక మీ మీదన మీకు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, మీ మీద ఏదైనా నిందారోపణ జరిగినప్పుడు దానికి పెద్ద చేసి చూపుతారనమాట. ఇలాంటి మంచిగా మీరు ఈరోజు మంచిగా ఉండాలని అందరూ మన చుట్టూ మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారేమో. వీళ్ళు మీ మీదే కాదు, మీరు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఒక గుంపుగా తయారవుతారు, నక్కల గుంపు మాదిరిగా. ఈ నక్కల గుంపులో మళ్ళా ఈ ఈ నక్కలన్నీ కలిసి మీకు ఒక జంతువుని ఆటాడతాయా, తర్వాత మళ్ళీ వీటికే గొడవలు మొదలవుతాయి. ఈ ఆకలి సరిపోనప్పుడు, ఆహారం సక్రంగా అందనప్పుడు వీటికి గొడవ మొదలై ఆధిపత్యం మొదలైంది అనమాట. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటూనే వాళ్ళ జీవనం అంతా సాగిపోద్ది. నిజానికి పులి ప్రమాదం కాదు, ఈ నక్కలే ప్రమాదం. మీరు అనుకుంటారు పులి ప్రమాదం అని. పులి ఎదురుదాడి చేసిద్ది, దానికి ఇలాంటి జిత్తులు తెలియవు. ఈ నక్కలు ఏంటంటే మన పక్కనే ఉంటాయి, గుంట నక్కల్లాగా ఉండి మనతో ఎంతో ప్రేమగా మంచిగా మాట్లాడి మన మీద విషం కక్కుతుంటాయి అనమాట. అదం చేసి మనం దెబ్బతిన్నప్పుడు, మనం బలహీనపడ్డప్పుడు మన మీద విషం కక్కి అతని యొక్క అసలు రూపాన్ని బయటికి తీస్తాయి. ఇలాంటి నక్కల మధ్య, జంతువుల మధ్యలో మనం బతుకుతున్నాం. నేను అందరికీ చెప్పేది ఒకటే మాట ఏంటంటే, బంధువులైనా కావచ్చు, నీకు ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే నీతో అవసరం ఉంటే మాత్రమే, నువ్వు వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే మాత్రమే నీకు విలువ. నీ జేబు నీ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదని మరుక్షణం చల్లని కాయనితో సమానం. అందుకనే కరెన్సీని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హ్యాపీగానే బతుకుతున్నాడు. ఈ మనుషులను నమ్ముకున్నాడు మటుకు ఎప్పుడు బాధలు పడతానే ఉన్నాడు, మోసపోతానే ఉన్నాడు, అవమానపడతానే ఉన్నాడు. కరెన్సీని నమ్ముకున్నాడు మీరు చూశారు కదా, చాలామంది ఈ దేశంలో ఐపీ పెట్టేసి ఆ డబ్బు తీసుకొని వేరే దేశాలు వెళ్ళి హ్యాపీగా బతుకుతున్నారు. ఎలా బతకగలుగుతున్నారు? ఈ మనుషుల సపోర్ట్ వలన. డబ్బు
ఒక డబ్బు మాత్రమే. వాళ్ళు ఇంక మళ్ళీ వేరే వేరే దేశానికి వెళ్ళి హ్యాపీగా బతుకుతున్నారు. ఇక్కడ మొత్తానికి పంగనామాలు పెట్టి కూడా. ఎట్ట పెట్టినా కానీ మనుషులుగా అయితే వాళ్ళని కాపాడలేదు కదా! ఎక్కడికి పోయినా బతుకుతున్నారంటే డబ్బు. ఆ డబ్బే బతికిస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బే. నీ మంచితనం కాదు, నీ వ్యక్తిత్వం కాదు, నీ క్యారెక్టర్ కాదు. నువ్వు 30 సంవత్సరాలు సంపాదించుకున్నావు మంచితనాన్ని. నీ మీద కావాలని ఒక నిందేసాడు ఎవడో వచ్చి. నీ మీదకి కూడా ఒకడు గొడవకు వచ్చాడు. నీ 30 సంవత్సరాల మంచితనం 30 సంవత్సరాలు నువ్వు కాపాడుకు. నువ్వు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండు. డబ్బు సంపాదించు. నువ్వు మంచోడివే. సమాజంలో సొసైటీలో నువ్వు మంచోడివే. అందరూ అంటారు డబ్బు ఏం చేసుకోండి, డబ్బు ఏం చేసుకో. ఇక్కడ మనుషులు పోతున్నారు కానీ డబ్బు ఎక్కడికి పోదు. డబ్బు ఎప్పుడు దాని విలువ దానిదే. బంగారం విలువ బంగారందే, డబ్బు విలువ డబ్బుదే, భూమి విలువ భూమిదే. ఇక్కడ మనమే మట్టిలో కలిసిపోతున్నాం. అవి మటుకు శాశ్వతంగానే ఉంటాయి ఇక్కడ. మనం మన తర్వాత తరం. అందుకని మనీని నమ్ముకోండి, భూమిని నమ్ముకోండి, బంగారాన్ని నమ్ముకోండి. ఇవి మూడే పని చేస్తాయి. మనుషులను నమ్ముకోగలండి. మనుషులు నమ్ముకోవద్దంటే మనుషులు లేకుండా పని జరిగిద్దంటే మనుషులు రూపాయి ఇస్తేనే పని చేస్తారు. నీతో అవసరం ఉంటే పలుకుతారు. అవి పలికిస్తాయి అంతే. నీ అవసరం పని జరగాలంటే ఒకసారి ఒక ఆఫీస్లో పని జరగాలన్నా, ఇంకోసారి ఎక్కడ ఏదైనా పలుకుబడి కావాలన్నా, ఏ పని జరగాలన్నా రూపాయి లేని జరగదు. నీ స్నేహం అయినా, నీ బంధుత్వం అయినా, ఇంకోటి ఏదైనా కానీ రూపాయి ఉంటేనే నీ రూపానికి విలువ. రూపాయి లేకపోతే విలువ లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా కష్టపడు, ఎంత నిజాయితీగానే బతుకు, అవి దేనికి ఎక్కడికి రావు. వేస్ట్. నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం, నీ నిజాయితీ, నీ ధర్మం అంతా కూడా మాయగాళ్ళదే రోజులు, మోసగాళ్ళదే రోజులు. అందుకే భగవంతుడు మనకి విపరీతమైన కష్టాలు ఇస్తాడు. ఈ కష్టాల్లో ఈ మేక రూపంలో ఉన్నటువంటి పులులు అసలు రూపాన్ని తెలుసుకోవడానికి, ఈ గుంటనక్కలు అసలు స్వరూపాన్ని బయటపడటానికి, వాటిని గుర్తించడానికి మనకు భగవంతుడు ఇస్తాడు. తీయగా మాట్లాడాడు, తేనెగా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు నమ్మారంటే మీకు తేనెటీగల చేత మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ తర్వాత కొన్ని అవి కూడా విషయం అవుతాయి. తేనెటీగలే కదనుకుంటే అవి కుడితే అవి కూడా విషయం పాయిజనే. అందువల్ల తీయని మాటలు, ముఖప్రీతి మాటలు, ముఖస్థితి మాటలు నమ్మకండి. మీ ముందు ఎంత తీయగా మాట్లాడతారో మీ వెనక అంతలాగా విమర్శిస్తారు. మిమ్మల్ని అంతలాగా తిడతారు, అంతలాగా దూషిస్తారు, అంతలాగా ద్వేషిస్తారు. ఇది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కష్టం లేనప్పుడే కష్టం వచ్చిందని చెప్పండి. వాళ్ళ అసలు రూపాలు అప్రార్థం అయిపోతాయి. నేను ప్రశ్నించి చెబుతున్నా. మీరు కష్టాలు లేనప్పుడే కష్టాలు ఉన్నాయని చెప్పండి. మీ బంధువులు ముఖాలు ఎలా ఉంటాయో, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ముఖ రూపాలు ఎలా ఉంటాయి అనేది అవి తెలుసుకోవాలంటే కష్టాలు నేను చెప్పండి. పూర్తిగా వాళ్ళని మీరంతా అనుకూలంగా ఉన్నప్పుడు మేమున్నాం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మీరు కానీ మోసపోయినట్టయితే మీ అంత మూర్ఖులు ఉండరు, మీ అంత అజ్ఞానులు ఉండరు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఆలోచించండి. మీ ముందు మీతో నవ్వుతూ మాట్లాడి, మీతో తీపిగా మాట్లాడితే, మీతో ప్రేమగా మాట్లాడే మీకు మొదటి శత్రువులు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళే. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఆపోజిట్గా మారుతారు. వీళ్ళందరూ నాకు ఉండారనే భ్రమలో మీరు బతికారంటే మటుకు మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఏ టైంలో అయినా ఎప్పుడైనా పనిచేసేది ఒక డబ్బే. ఎందుకంటే ఇది ఈ ఊరిలో నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినా కూడా నిన్ను బతికిస్తుంది ముందు. మనుషులు వీళ్ళందరూ ఉన్నారంటే మనుషులు ఎవరు పలకరు. డబ్బు లేని ఎవరు పలకరు. ఎవ్వరు కాసేపు ఎగరాపోమంటారు, తర్వాత చూద్దామంటారు, మాట తప్పించుకుంటారు. నీకు రూపానికి వాల్యూ రావాలన్నా, నీ యొక్క వ్యక్తిత్వానికి నీ యొక్క గౌరవం రావాలన్నా, దేనికైనా నీకు డబ్బు ఉండాలి. ఆ డబ్బుతోటే పలుకుబడి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి ఉన్నప్పుడే ఇలాంటివన్నీ మన పక్కన చేరుతాయి నక్కలు. అందువల్ల కష్టకాలంలో నీకు దూరమైన నక్కల్ని రేపు నీకు మళ్ళీ ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు ఆ నక్కలను గుర్తుపెట్టుకో. అవి కుక్కనైనా నమ్మచ్చు, విశ్వాసం కూడా. నక్కలను మటుకు నమ్మక. గుంట నక్కలు చాలా డేంజరస్ అనమాట. ఇది ఈరోజు వీడియో నేను చెప్పదలుచుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.